హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జనరల్గా ఒక సేయింగ్ ఉంటుంది, మన వాదనలో బలం ఉన్నంత వరకే మనం ఆర్గ్యుమెంట్ చేస్తాము. ఒకవేళ అందులో బలం లేకపోతే మనం వ్యక్తిగత దూషణలకు లేదంటే ఆ నెపాన్ని అవతలి వారిపై తోసేసే ప్రయత్నం చేస్తాము అని చాలామంది చెబుతూ ఉంటారు. సరిగ్గా ఇదే విధంగా రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రవర్తిస్తున్నారా అనే అనుమానం అయితే కలుగుతోంది. తాజాగా బీహార్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ పాల్గొన్న సమయంలో మీడియా ప్రెస్కు సంబంధించిన రిపోర్టర్లపై పెద్ద ఎత్తున దూషణలకు దిగారు. నేను ఓట్ చోరీపై ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటే మీడియా ఎందుకు కవరేజ్ ఇవ్వడం లేదు అని, మీరు అసలు దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, కావాలని ఇగ్నోర్ చేస్తున్నారా, లేదంటే మీరు మోదీకి అమ్ముడుపోయారా, ఇలాంటి వ్యాఖ్యలు స్థానిక రిపోర్టర్లపై చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆయన ఎంత అసహనంతో ఉన్నారో అర్థమవుతోంది. నిజానికి రాహుల్ గాంధీ ఓట్ చోరీ క్యాంపెయిన్ ఎందుకు మీడియా ఇంత తక్కువగా చూపిస్తోంది అనడానికి చాలా రీజన్సే ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా ఒక వార్తలో ఎంత పస ఉందో మీడియా దాన్ని బట్టి కవరేజ్ ఇస్తూ ఉంటుంది. కానీ వార్తలో ఏమాత్రము పస లేనప్పుడు అండ్ దానిపై అసలు కొన్ని బేస్లెస్ అలిగేషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మీడియా కూడా ఎంత కావాలో అంత మాత్రమే ఇస్తుంది. సో అందులో భాగంగానే ఓట్ చోరీపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అనేది జరగడం లేదు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో రాహుల్ గాంధీ ఇప్పుడు అసహనానికి గురవుతున్నారా అనే అనుమానం అయితే కలుగుతోంది. మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే దానిపై ఇప్పటి వరకు చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లే నిర్వహించారు. బెంగళూరులో రీసెంట్గా హైడ్రోజన్ బాంబ్ పేరిట పెద్ద ఎత్తున అలిగేషన్స్ చేశారు. అయితే ఈ అలిగేషన్స్లో ఎంతవరకు నిజం ఉంది అనే దానిపై ఇప్పటికే చాలా మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేసేసాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆరోపించిన బ్రెజిలియన్ మోడల్ ఫోటోకు సంబంధించి ఇక్కడ కొన్ని ఓట్లు ఉన్నాయి, మొత్తం 22 ఓట్లు ఆమె పేరిట ఉన్నాయి అని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే అందులో నిజం ఏమిటంటే ఒక క్లరికల్ మిస్టేక్ వల్ల ఫోటోలు ఈ విధంగా కాపీ అయ్యాయి అన్నది మాత్రం కొన్ని మీడియా సంస్థలు గ్రౌండ్కు వెళ్ళి మరీ రిపోర్ట్ చేశాయి. అండ్ అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే తమ ఫోటోలు కాకుండా ఈ బ్రెజిలియన్ మోడల్ ఫోటోలు కనిపించాయో వాళ్ళు, మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్ళి ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసుకున్నాం, అంతేకాకుండా ఓటు వేసే టైంలో కూడా ఎన్నికల అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత తప్పిదాన్ని గుర్తించి మాకు ప్రత్యేకంగా సైన్ పెట్టారు, దీనివల్లనే మా ఓటు మేము వేసుకోగలిగాం, అంతే తప్ప ఇక్కడ దొంగ ఓట్లు ఎక్కడా కూడా జరగలేదు అని స్పష్టంగా తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ మరొక ఇన్సిడెంట్లో ఒకే మహిళ 223 సార్లు ఓటు వేసింది, ఇది అతిపెద్ద ఓట్ చోరీ అని ఆరోపణలు చేశారు. నిజానికి ఈ విధంగా ఆరోపణలు చేసిన ప్రాంతం ధకోలా అనే ఒక విలేజ్లో జరిగింది అండ్ ఇది ములానా కాన్స్టిట్యుయెన్సీలో జరిగింది. అయితే విచిత్రంగా ఈ ధకోలా అనే కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడైతే రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగింది అని ఆరోపించారో అక్కడే కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. 2019తో పోలిస్తే 2024లో భారీగా కాంగ్రెస్కు ఓట్లు పడ్డాయి. దీన్ని బట్టి చూసుకుంటే రాహుల్ గాంధీ ఏదైతే ఆరోపించారో బీజేపీకి ఇది ఫేవర్గా జరుగుతుంది, ఓట్ చోరీ జరిగింది అని ఆరోపించారో అదే గ్రామంలో కాంగ్రెస్కు ఎక్కువగా ఓట్లు వచ్చాయి అండ్ ఈ ములానా కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెసే గెలుపొందింది. కాబట్టి ఈ అలిగేషన్ కూడా పూర్తిగా బేస్లెస్గా జరిగింది అని స్పష్టంగా చెప్పవచ్చు. నిజానికి రాహుల్ గాంధీ తన ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఈ రెండింటిని ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. దీంతో పాటు కొన్ని ఆరోపణలు సైతం చేశారు. అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కానీ బీజేపీ కానీ సోషల్ మీడియాలో కొంతమంది కానీ వీటన్నిటిని బేస్లెస్ అని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. సో ఇన్ని బేస్లెస్ పాయింట్స్ను పట్టుకుని రాహుల్ గాంధీ ఆరోపించినంత మాత్రాన దాన్ని మీడియా ఎన్ని రోజులని లాగగలదు? జనరల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ తర్వాత దానిపై ఫ్యాక్ట్ చెక్ చేయడము, లేదంటే లోకల్ పీపుల్ను రిపోర్టింగ్ చేయడము, ఇలాంటివి చేసినంత వరకు మీడియా కవరేజ్ వస్తుందే తప్ప దీన్నే తీసుకుని వారాల తరబడి తీసుకువెళ్ళాలి, తద్వారా నాకు బాగా ప్రచారం లభిస్తుంది అని రాహుల్ గాంధీ కోరుకోవడం చాలా వరకు అత్యాశ అని చెప్పుకోవచ్చు. నిజానికి బీహార్ ఎన్నికల్లో గెలవాలంటే అక్కడి స్థానిక సమస్యలు ఏమేమి ఉన్నాయి వీటిపై ప్రచారం చేయాల్సి ఉండగా రాహుల్ గాంధీ మాత్రం స్థానిక సమస్యలు ఏమీ పట్టించుకోకుండా జస్ట్
ఓట్ చోరీ క్యాంపెయిన్ను మనం ఎక్కువగా చేస్తే మాత్రమే మనకు ఓట్లు వస్తాయి అని భావిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆయన ఒక బహిరంగ సభలో సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఓట్ చోరీపై ఎంత ఎక్కువ ప్రచారం జరిగితే అంత ఎక్కువగా కాంగ్రెస్కు ఓట్లు పడతాయి అని బహిరంగంగానే ప్రకటించారు. కాబట్టి ఆయన ఆలోచనలోనే తప్పు ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో చేయాల్సినవి చాలా ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు అండ్ గూండారాజ్ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. నితీష్ కుమార్ అధికారంలో ఉన్నా కూడా అక్కడక్కడ గూండా రాజ్యం అనేది జరుగుతూనే ఉంది. సో ఇలాంటి వాటిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయవచ్చు అండ్ లోకల్ పీపుల్కు ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని వాటికి సంబంధించి మేము ఎటువంటి పరిష్కారాలను చూపిస్తాం అనే దానిపై ప్రజలకు వివరిస్తే ఖచ్చితంగా ప్రజలు అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ బెటరా, మహాగఠబంధన్ కూటమి బెటరా అనే దానిపై ఆలోచన చేస్తారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ విధంగా ప్రజా సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇదే కాదు, గతంలో కూడా పెగాసస్ అని, రఫేల్ కుంభకోణం అని, అదానీ అంబానీ అని అసలు సామాన్య ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేని క్యాంపెయిన్లన్నీ కూడా రాహుల్ గాంధీ తన భుజానికి ఎత్తుకుంటున్నారే తప్ప సామాన్య ప్రజలకు అవసరమైన నిత్యావసరాల పెరుగుదల ఇలాంటివి ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు. వాటి గురించి కనీసం మాత్రం మాట్లాడడం కూడా లేదు. దీనివల్లనే కాంగ్రెస్ పార్టీ పదే పదే ఓటమి పాలవుతుంది. ఇక హర్యానా విషయానికి వస్తే అక్కడ మేము ఖచ్చితంగా గెలుపొందుతున్నాం. ఇక మా గెలుపు ఖాయమైంది. ఇక మేము మంత్రి పదవుల కోసం కొట్లాడుకోవచ్చు అనే విధంగా లోకల్ నేతలు ముందుగానే కాడి వదిలేసి పదవుల కోసం కొట్లాడుకున్న పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో బీజేపీ అంతే కష్టపడి జస్ట్ 0.5% ఓటు తేడాతో అక్కడ బీజేపీ గెలుపొందింది. అండ్ మహారాష్ట్రలో కూడా ఖచ్చితంగా మా పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు వస్తాయి అని అప్పటికే ఆలోచనలు అండ్ ఊహల్లో తేలిపోతున్న క్రమంలో బీజేపీ గ్రౌండ్లో బాగా కష్టపడడం వల్ల మాత్రమే అఖండ విజయాన్ని సాధించగలిగింది. ఇలాంటి తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నో చేయడం వల్ల మాత్రమే ఇప్పటికీ ఆ పార్టీ ఓటమి పాలు అవుతూనే వస్తుంది. కానీ రాహుల్ గాంధీ దీన్ని ఇప్పటికైనా పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఆ పార్టీ ఈ విధంగానే ఓటమి పాలు అవుతూనే వస్తుంది. అంతే తప్ప ఈ ఓట్ చోరీనో లేదంటే రఫేల్ కుంభకోణమో పెగాసస్ సాఫ్ట్వేరో ఇలాంటి ఆరోపణలు మమ్మల్ని గట్టెక్కిస్తాయి అని రాహుల్ గాంధీ కనుక భావిస్తే అది ఆయనకే ప్రమాదకరంగా మారుతుంది అని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పటికైనా పార్టీని కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా వచ్చే 10 ఏళ్లలో ఆయన రాహుల్ గాంధీ ప్రధానిగా అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదు మేము ఇదే విధంగా ముందుకు వెళ్తాం, మాకు ప్రజలే ఓట్లు వేయాలి, ప్రజలే మమ్మల్ని గెలిపించుకోవాలి, మేము ఎలాగైనా ప్రవర్తిస్తాం అని అనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ పదే పదే ఓటమి పాలు అవుతూనే వస్తుందే తప్ప ఆ పార్టీ గెలుపొందే ప్రసక్తి అస్సలు లేదనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.